అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం, అధికార వికేంద్రీకరణ కోసం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించడం మనందరికీ తెలుసు. మరి ఈ విషయం కోర్టుల్లో రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది, మనందరం గమనిస్తూ ఉన్నాము. విశాఖపట్నం రాజధాని కావాలన్నటువంటిది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 50 మంది ప్రజల ఆకాంక్ష. ఎందుచేత ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, విశాఖపట్నం రాజధానిగా ఉండాలన్నటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడో జరిగిపోయింది, 1956లో. మరి దురదృష్టవశాత్తు మరి ఆ రాజకీయ పోరాట పట్టిమ సరిపోలేదేమో, అది కార్యరూపం దాల్చలా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి అవకాశం ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చింది. జనరల్గా మనం ఉత్తరాంధ్రలో దేనికోసమైనా సరే మనం ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. మరి అనేక మంది ఇక్కడి ప్రజల ఆకాంక్షల కోసం గ్రామాలు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి పాదయాత్ర పుణ్యం కావచ్చు, ఈ ప్రాంత వెనుకబాటును గుర్తించి మరి అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప, పరిపాలనా వికేంద్రీకరణ జరిగితే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం లేదు అని విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, తద్వారా విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టించేటటువంటి అవకాశాన్ని మన ఉత్తరాంధ్ర ప్రజలకు ఇవ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం. కోర్టులో ఉన్నటువంటి బంధనాల్ని ఓ పక్క పోరాటం చేస్తూనే మరి ఈ ప్రాంతంలోనే అధికారికంగా పరిపాలనా కార్యక్రమాలను చేపట్టాలని, అవసరమైనటువంటి సమీక్షలన్నీ చేయాలని మరి ఎంటైర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, సెక్రటరీలకు కానీ, వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి కార్యాలయాలు, అకామిడేషన్ వాటన్నిటినీ చెక్ చేసి ఒక జీవో పాస్ చేయటం జరిగింది. వెంటనే ఈనాడు వారు, మరి అలాగే ఈరోజు అచ్చెన్నాయుడు గారు, మరి అలాగనే వాళ్ళ దత్తపుత్రుడు, వీళ్ళంతా కూడా ఏ మాదిరి విషయం చెబుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనం అధికారిక కబ్జా, సిగ్గులజ్జ ఉందా అలాంటి మాటలు రాయడానికి? రామోజీరావు గారు రాసినటువంటి మాట అది. మిలీనియం టవర్స్ ని కబ్జా చేస్తున్నారట. ఇదేంటి మీ బాబు ఆస్తా? మీ తాతను ఏమైనా సంపాదించి ఇచ్చారా? అది ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వ భవనం. అది మిలీనియం టవర్స్ కావచ్చు, ఈరోజు ఋషికొండలో నిర్మాణం జరుగుతున్నటువంటి అతిథి గృహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ అతిథి గృహాలే, ప్రభుత్వ భవనాలే. అవి ప్రభుత్వానికే చెందుతాయి తప్ప వ్యక్తులు కాదన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం మొన్నెప్పుడో రాస్తూ ఋషికొండ కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన సొంత భవనం కోసం అని చెప్పి అని రాశారు. అది ఎవరి సొంత భవనం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. మిలీనియం టవర్స్ ఎవరిది? అది కబ్జా చేయడానికి ప్రభుత్వానిది. ప్రభుత్వ అవసరాల కోసం, కార్యాలయాల వినియోగం కోసం ఐడెంటిఫై చేస్తే విశాఖపట్నం మీద బురద జల్లేటటువంటి ఆ రాత్రులు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఒక గమ్మత్తు మనందరం గమనించాలి. చంద్రబాబు నాయుడు అడ్రస్సు హైదరాబాద్, లోకేష్ బాబు అడ్రస్సు హైదరాబాద్, రామోజీరావు గారి అడ్రస్సు హైదరాబాద్, రాధాకృష్ణ గారి అడ్రస్సు హైదరాబాద్, మరి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి అడ్రస్సు హైదరాబాదే. వీళ్ళందరూ ఉండేదేమో హైదరాబాద్లో ఉండి